So Srija, ready? Butter? Peanut butter bars. Peanut butter bars, okay. ఓకే, మరి పీనట్ బటర్ బార్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పీనట్ బటర్ బార్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వెన్న 100 గ్రాములు, పీనట్ బటర్ 120 గ్రాములు, చాక్లెట్ చిప్స్ 100 గ్రాములు, పంచదార పొడి 100 గ్రాములు, బిస్కెట్స్ 10. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ముందుగా మనం చాక్లెట్ ని మెల్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, నేను ఆల్రెడీ చేశాను, బట్ కొంచెం గట్టి పడకుండా అలా ఉంచాలా? ఓకే, దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు. ఓకే, డైరెక్ట్ గా చాక్లెట్ ని స్టవ్ మీద పెడితే అది అంటుకుపోతుంది. సో వాటర్ లో స్టీమ్ తో దీన్ని కుక్ సో ఒక పాన్ లో వాటర్ వేసుకొని దాంట్లో మనం ఏదైనా బౌల్ పెట్టి అందులో చాక్లెట్ వేసి ఇలా కరిగిచ్చేసుకోవాలి. సో ఇది ఆల్రెడీ మనకి మెల్ట్ అయిపోయింది కదా, సో మళ్ళీ కొంచెం గట్టిగా అవ్వకుండా మళ్ళీ మనం కాస్త వేడి చేసుకుంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ముందుగా మనం మిక్సర్ లో ఈ బిస్కెట్స్ ని క్రష్ చేసుకోవాలి. ఓకే, సో ఎన్ని బిస్కెట్స్ తీసుకొచ్చా మనము? 10, అరౌండ్ 10. టేస్ట్ ఫ్లేవర్స్ డిఫరెంట్ ఉంటాయి కదా మనకి. ఏదన్నా డైజెస్టివ్ బిస్కెట్స్. ఓకే, హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు డైజెస్టివ్ బిస్కెట్స్ తీసుకోవచ్చు. ఓకే ఓకే, ఇది స్టవ్ ఆఫ్ చేసేలా ఉంచునా? ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. దీంట్లో పౌడర్ షుగర్, దెన్ బటర్. సో అది కూడా కరిగించేసి పెట్టేసాం. ఓకే, ఇవన్నీ కూడా గ్రైండ్ చేయాలా మనము? ఇవన్నీ గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే, దెన్ ఇది పీనట్ బటర్. పీనట్ బటర్ ని కూడా మెల్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో ఈ పీనట్ బటర్ ఎలా మెల్ట్ చేసుకోవాలి? ఇలా దీన్ని అవెన్ లో పెట్టుకుంటే సరిపోతుందా? ఓకే, దీన్ని ఒక్కసారి మిక్స్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. ఓకే, ఓకేనా? అన్నీ బాగా మిక్స్ అయిపోయాయి కదా. దీన్ని ఒక గ్లాస్ బౌల్ లో తీసుకుందాం. వీటన్నిటిని సెట్ చేసుకోవాలి ఫ్రీజ్ లో. ఓకే ఓకే, సో మనకి ఎంతసేపు పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రిడ్జ్ లో? అరౌండ్ 1 hour. 1 hour పెట్టాలి. ఓకే, లేయరింగ్ చేసుకోవాలి. ఇది కొంతసేపు సెట్ అవ్వాలి, లైక్ 2 minutes. ఓకే, ఇది సెట్ అయిన తర్వాత అప్పుడు ఇది వేసి చాక్లెట్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టాలా మనం? ఒక 2 minutes పెట్టాలి. ఓకే, పెట్టేసి. సో అంటే దాని మీద వేస్తే ఇది అంతా కూడా దాంట్లో మిక్స్ అయిపోతుంది. అందుకే ఫస్ట్ సెట్ చేసుకుంటే అది పైన లేయర్ లాగా వస్తుంది. సో అప్పుడు తర్వాత చాక్లెట్ యాడ్ చేసుకోవాలి. సో అది ఇంకా మనం ఎన్ని లేయర్స్ అయినా అలా చేసుకోవచ్చు. సో ఒకసారి ఆ పేస్ట్ వేసేసుకుని చాక్లెట్ వేసి మళ్ళీ కావాలంటే మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే. ఓకే ఓకే, చూద్దామా శ్రీజ అది? ఒకసారి ఓకేనా? సో ఇప్పుడు దాని మీద ఈ చాక్లెట్ వేసుకోవాలి. ఇలా చాక్లెట్ ని వేసుకున్న తర్వాత ఫైనల్ గా మీకు ఫినిషింగ్ కావాలంటే దీన్ని స్వర్ల్ చేస్తూ ఉండాలి. సో ఇంకా యాక్చువల్ ప్రాసెస్ మనకి ఇది ఇట్లా లేయర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఒకసారి చాక్లెట్ వేసుకున్నా కూడా మళ్ళీ కాసేపు సెట్ చేసుకొని కావాలి అనుకుంటే మళ్ళీ మనము ఇంకో అది వేసుకోవచ్చా? ఇంకో లేయర్ వేసుకోవచ్చు. ఓకే, సో ఇది రెసిపీ కాలేజ్ లో నేర్పించిన రెసిపీ ఏనా మీకు? కాలేజ్ లో కాదు, లైక్ చూస్తూ ఉంటాం కదా వీడియోస్, అలా నేర్చుకున్నది అనమాట. ఓకే ఓకే, నైస్. సో అయితే దీన్ని మనం 1 hour సెట్ చేసుకుంటే మనకి రెసిపీ రెడీ అయిపోతుంది. మళ్ళీ పైన గార్నిష్ కోసం ఈ బటర్. ఓకే ఓకే, డిజైన్స్ చేసుకోవచ్చు. ఓకే ఓకే,
పీనట్ బటర్ అలా పైన వేసేసుకోవచ్చు, పైన వేసుకొని ఇలా డిజైన్స్ చేసుకుంటే మనకి అది అలా కనిపిస్తూ ఉంటుంది. సెట్ అయినాక ఇంకా బాగా కనిపిస్తుంది. సో నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను, తీసుకోవచ్చు. పీనట్ బటర్ ఎక్కువ ఉండి దాని స్పర్ల్స్ ఎక్కువ చేస్తే డిజైన్స్ వస్తాయి. చాలా బాగుంది. సో ఇది పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందామా? కట్ చేసి. సో దీన్ని మనం మామూలుగా బయటకు తీయాలంటే ఇంక రాదు కదా, సో డిమాల్డ్ చేసుకోవటం. కొంచెం గట్టిగా అయిపోతుంది కదా ఇది మనకి. సూర్య హెల్ప్ ఏమన్నా కావాలా? సో ఇది మనము స్టోర్ చేసుకోవడానికి అవ్వదు కదా, ఇది అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఉంటుందా బాగా? సేమ్ చాక్లెట్ టైప్ అయ్యేది. ఓకే. ఓ చాక్లెట్ కొనుక్కోకుండా మనం ఇంట్లో చేసేసుకోవడం అన్నమాట, ఇన్స్టెంట్ గా. ఓ నైస్. శ్రీజ, మరి నువ్వు బార్స్ అన్నావు కదా, పాపం అలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసావేంటి? ఐ మీన్ చిన్న పిల్లలకి చిన్నగా తింటారు కదా, చిన్నగా తింటారు కాబట్టి చిన్నగా, పెద్ద పిల్లలు కావాలంటే పెద్ద బార్స్ చేసుకోవచ్చు. సో ఆఫ్ కోర్స్ మనము చేసుకున్నప్పుడు మనకి కట్టింగ్స్ అవన్నీ మన చాయిస్ కాబట్టి మన ఇంట్లో ఇప్పుడు ఇలా అయితే ఒకటి తింటే హ్యాపీగా ఉంటుంది కదా. మరి ఎక్కువ చాక్లెట్ కూడా తినొద్దు పిల్లలు అనుకున్న వాళ్ళు ఇట్లా చిన్న చిన్న సైజ్ లో కట్ చేసి ఇవ్వచ్చు. సో దీన్ని కట్ చేసుకుని ప్లేట్స్ లో. సో ఫ్రీజింగ్ టైం 1 hour ఏనా లేకపోతే ఎట్లా మనం చూసుకుని తీసుకోవాలా? అంటే ఇది స్టోర్ మనం ఫ్రిడ్జ్ లోనే చేసుకోవచ్చు కాబట్టి ఎంతసేపు అయినా 1 hour అయితే మాక్సిమం. అదే అంటే మరి ఎక్కువ గట్టిగా అయిపోవటం అట్లా ఏమి ఉండదు కదా? అలా ఏముండదు. కావాలంటే మనం ఫస్ట్ చాక్లెట్ వేసి అట్లా కూడా చేసుకోవచ్చు కదా, అంటే ఇంకా సెట్టింగ్ మన చాయిస్. పైన కింద చాక్లెట్ ఉండే మధ్యలో కావాలంటే ఆ బిస్కెట్ ఫ్లేవర్ కావాలంటే అలా కూడా పెట్టుకోవచ్చు. దీన్ని మళ్ళీ కొంచెం చాక్లెట్ సిరప్ తో ఓకే. సో రెడీ, పీనట్ బటర్ బార్స్ రెడీ. చాలా బటర్ స్మెల్ చాలా బాగా వస్తుంది యాక్చువల్ గా. సో చూసారు కదండి, హ్యాపీగా ఇంట్లో ఇలా రెడీ చేసేసుకోవచ్చు మనము. మరి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పీనట్ బటర్ బార్స్ తయారు చేసే విధానం. ముందుగా చాక్లెట్ చిప్స్ కరిగించాలి, బిస్కెట్స్ మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. దీనిలో పంచదార పొడి, వెన్న, పీనట్ బటర్ వేసి మరోసారి మిక్సీ పట్టి పేస్ట్ లా చేసుకోవాలి. ఒక బౌల్ లో బిస్కెట్ మిశ్రమం వేసి ఫ్రీజర్ లో ఉంచి కాస్త గట్టిపనివ్వాలి. దీనిపై నుండి చాక్లెట్ మిశ్రమం, పీనట్ బటర్ వేసి సమంగా పరచాలి. ఆపై దీన్ని 1 గంట పాటు ఫ్రీజర్ లో ఉంచి గట్టిపనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే పీనట్ బటర్ బార్స్ రెడీ. పీనట్ బటర్ బార్స్ తయారీ విధానం చూసారు కదా రాజు గారు. హ్యాపీగా ఇంట్లో చేసుకునే చాక్లెట్ అన్నమాట. పిల్లలకి అంటే ఇప్పుడు పీనట్ బటర్ కూడా మనకు మార్కెట్ లో విరివిగా దొరుకుతూనే ఉంది. అందరు చాలా మటుకు బ్రెడ్ మీద అలా స్ప్రెడ్ చేసుకుని తింటూ ఉంటారు, కొంచెం ఇలా వెరైటీగా. చాలా చాలా సూపర్. పీనట్ బటర్ బిస్కెట్స్ కూడా కొంచెం మిక్స్ చేసేసాం కదా, కరకరలాడుతూ ఉన్నది. సో పైన చాక్లెట్ ఆబ్వియస్లీ ఇంకా చెప్పక్కర్లేదంట. బిస్కెట్స్ ది క్రంచీనెస్ తెలుస్తుంది. చాలా యమ్మీగా, అంటే ముఖ్యంగా ఏంటంటే చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. ఎక్కువ ప్రాసెస్ లేదు. సో ఈ మిక్సింగ్ అవన్నీ కూడా మనం చిన్నపిల్లలతో కూడా అంటే ఇంట్లో పిల్లలు చేయించేస్తే వాళ్ళకు అది కూడా వాళ్ళకి ఒక హ్యాపీ, మేము తయారు చేసుకున్నాం. సండేస్ అలాంటప్పుడు ఎలాగో ఖాళీగా ఉంటారు కాబట్టి ఇలాంటివి ఏమైనా ఇచ్చేసి ఒక యాక్టివిటీ లాగా పెట్టేస్తే వాళ్ళే, ఇది ఇందులో మనకు స్టవ్ తో పని లేదు, జస్ట్ ఆ చాక్లెట్ ఒకటి మెల్ట్ చేసి ఇచ్చేస్తే. అలాంటి కొన్ని మనం హార్డ్ గా ఉండి మనం చేసి మిగతా వాళ్ళతో చేయించేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అంటే మనం తినేటప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ చూసుకోవాలి కదా, ఎలా ఉంది. మన రెగ్యులర్ గా మనం అడుగుతాం, అప్పుడు వాళ్ళు అడుగుతారు. చాలా బాగుంది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బిస్కెట్స్ కానీ, మరమరాలు కానీ, అప్పడాలు కానీ ఇలాంటివి గాలి తగిలే చోట కనుక ఉంచినట్లయితే బాగా మెత్తబడిపోతూ ఉంటాయి. తిరిగి ఇవి కరకరలాడుతూ ఉండాలి అంటే ఒక 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే తిరిగి కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
మామూలుగా పచ్చిమిర్చి రకరకాల కూరల్లో వాడుతూ ఉంటాం. ఇది కొంతమంది అనుకుంటారు పచ్చిమిర్చి తింటే కడుపులో మంట వస్తుందని. అదేం లేదండి, ఇది కూడా ఒక వెజిటబుల్తో సమానమే, కాబట్టి మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే. అయితే పచ్చిమిర్చి నిల్వ చేసుకునే విషయంలో చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉంటాయి. తొడుమలతో సహా అలాగే పెట్టేయాలా, తొడుమలు తీసేసి పెట్టుకోవాలా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ పచ్చిమిర్చి మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత తొడుమలన్నీ తీసేసి మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఒక 10 రోజుల వరకు కూడా తాజాగా ఉంటాయి.